సార్ చెప్పండి. ఇప్పుడు నేనే ఒక బేసిక్ కస్టమర్ని, నాకు బేసిక్ నాలెడ్జ్ ఏమీ లేదు. ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా, ప్లాట్ కొనుక్కోవాలన్నా, విల్లా కొనుక్కోవాలన్నా నాకైతే ఏం తెలియదు. సో అలాంటప్పుడు ఎలా మరి ఈ స్టెప్స్ని ఎలా ముందుకు వెళ్ళాలి? గైడ్ చేస్తారా కంప్లీట్? తప్పకుండా 100% గైడ్ చేస్తాను. సిన్స్ ఐ హావ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ అనమాట ఈ ప్లాటింగ్ కొనటం చేయటంలో. నేను ఎప్పుడైతే 19 years వరకే అబ్రాడ్లో ఉన్నప్పుడు, సో ఎవ్రీ టైమ్ వెన్ ఐ కమ్ ఫర్ ఎన్ వెకేషన్ ఇట్లే చూసేదన్నమాట. ప్లాట్స్ చూసేది, ఇల్లులు చూసేది. ఆ కన్ఫ్యూజన్ 1 month టైం లోపల ఆ కన్ఫ్యూజన్లో ఉండి కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ అన్ని రాంగ్ కూడా అయ్యాయి. సో మనకి ప్రాపర్ గైడెన్స్ అండ్ ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. సో మీరు ఇప్పుడు చేస్తున్న జాబ్కి, మీకు వచ్చే ఇన్కమ్కి ఎట్లా స్పెండ్ చేయాలి, ఏ రేట్లో స్పెండ్ చేయాలని కొద్దిగా స్టడీ చేసేసి కొంచెం ఎక్స్పర్ట్స్ని మాట్లాడి తెలుసుకోవాలి. సో ప్లాటింగ్కి వెళ్తే మీ బడ్జెట్ ఎంత ఉంది, ప్లాటింగ్కి వెళ్తే ఎంత ఉంటుంది, ఇల్లుకి వెళ్తే ఎంత ఉంటుంది, వాట్ ఈస్ ద గ్రోత్ రేట్ కొంచెం కన్సిడర్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో తిను మా ఫ్రెండ్ అనమాట. తనకి ఏంటంటే ఒక డౌట్ ఉంది, ఏది తీసుకుంటే బెటర్ అంటే విల్లా బెటరా, ఇల్లు బెటరా, ప్లాట్ బెటరా, లేకపోతే ఓపెన్ ప్లాట్స్ అంటారు కదా అవి బెటరా, ఏది కొంచెం సజెస్ట్ చేయండి. తప్పకుండా. అయితే అదే చెప్పాను కదా, మీరు ఇందాక మీ బడ్జెట్ ప్లాన్ ఎట్లా ఉంది. సపోజ్ మీరు ఇల్లు తీసుకుంటే కనుక మీరు ఉండటానికి ఇప్పుడు ఇమీడియట్గా ఉంటున్నారా, మీకు ఇక్కడ కన్సిడరేషన్స్ ఎట్లా ఉన్నాయి, మీ బడ్జెట్లో ఇల్లు కొనుక్కొని ఉండాలి ఇమీడియట్గా అంటే ఇల్లుకి వెళ్ళిపోవడం బెటర్. ఎందుకంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంటుంది. స్టీల్ కానీ, సిమెంట్ కానీ, ఇసుక కానీ, ఆల్ ద రా మెటీరియల్ ఈస్ గోయింగ్ ఇంక్రీజ్డ్ అనమాట. సో మీరు ఎర్లీగా తీసుకుంటే అట్లీస్ట్ ద ఇల్లు విల్ గివ్ యూ 30 years లైఫ్ అయితే మినిమం ఉంటుంది. 30 తర్వాత రెన్యువేషన్ అయితే అగైన్ 20 years ఇట్ విల్ గో. లేదు మీ దగ్గర బడ్జెట్ లేదు, ఇప్పుడు మనం ఉండటానికి వీ కెన్ మేనేజ్ సమ్వేర్ ఎల్స్ అన్నప్పుడు ఓపెన్ ప్లాట్స్ తీసుకొని దాంట్లో 1-2 years లోపల వచ్చే గ్రోత్ ఉంటుంటే ఆ గ్రోత్ తీసుకుని మళ్ళీ ఇల్లు పెట్టుకోవాలి. సో ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ స్టేటస్ ఎట్లా ఉంది, దాన్ని ఎట్లా మేనేజ్ చేయగలుగుతారు. బట్ ఇప్పుడున్న ప్రాజెక్ట్ 99 ఇవ్వడానికి అదే రీజన్. సో కొంతమంది క్లయింట్స్ మన దగ్గర 99 lakhs 1 crore ఇల్లు ఇవ్వాలి. సో దాంట్లో వచ్చిన ఆలోచన ప్రకారంగానే ఇది ఇప్పుడు తీసుకున్నది. దీంట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఓపెన్ ప్లాటింగ్ ఉన్నది, 99 lakhsకి విల్లా ఉన్నది. సో 99 lakhs విల్లా అంటే మీరు సిటీలోకి వెళ్తే అపార్ట్మెంట్లో కూడా రావట్లేదు. యు ఆర్ యువర్ ఓన్ ల్యాండ్, మీకు ఓన్ కన్స్ట్రక్షన్, కంప్లీట్ గేటెడ్ కమ్యూనిటీతో పీస్ఫుల్ ఏరియా. ఇది సిటీకి దగ్గరలో 2-3 kilometer రేడియస్లో మనకి అన్ని కనెక్టివిటీ ఉన్న ప్లేస్ కాబట్టి ఐ ప్రిఫర్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇట్లాంటి లివింగ్కే ప్రిఫర్ అవుతున్నారు ఇప్పట్లో, అండ్ ఫ్యూచర్లో దీనికి డిమాండ్ ఎక్కువ అవుతుంది. ఏంటి అంటే నార్మల్గా ఇక్కడ కనెక్టివిటీ ఫెసిలిటీ ఎలా ఉంది, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఎలా ఉంది అంటే నార్మల్గా చాలా మంది ఇప్పుడు వెస్ట్ సైడ్ వాళ్ళు కూడా ఇక్కడికి వస్తుంటారు, ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తుంటారు, సో ఉండడం కోసం కూడా చూస్తుంటారు. సో కనెక్టివిటీ వైజ్ ఎలా ఉంటుంది ఒకసారి మాకు చెప్పండి. ఎగ్జాక్ట్లీ సేమ్ నేను అదే అంటున్నాను. ఓవరాల్ హైదరాబాద్, సో కంప్లీట్ ఏరియా హైదరాబాద్, రైట్? ప్రతి ఒక్కరికి ఈక్వల్ స్టాండర్డ్స్ ఉండాలి అని ప్రతి ఒక్కరు అనుకునేది. బట్ సమ్వేర్ ఇట్ మిస్సింగ్, ఇది వెంట్ రాంగ్ అనమాట. ఓన్లీ వెస్ట్ సైడ్ డెవలప్మెంట్లు ఎప్పుడైతే జరిగినాయో అక్కడ ల్యాండ్కి ఇక్కడ ల్యాండ్కి చాలా వ్యత్యాసం ఉంది. ఎకరానికి 100 crore పెట్టే ప్లేస్లో దాంతో లైన్ ఆల్మోస్ట్ 40 kilometers అవి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. ఆ డిఫరెన్స్ని కవర్ చేయడానికి మనకున్న ఒక అసెట్ ఓఆర్ఆర్, అవుటర్ రింగ్ రోడ్, విచ్ ఇస్ కనెక్టింగ్ 165తో కంప్లీట్ హైదరాబాద్ని కనెక్ట్ చేస్తుంది. అది ఎక్కారా మీరు ఏ మూల నుండి ఏ మూలకైనా వెళ్ళొచ్చు, ఏ ఫెసిలిటీస్ని తీసుకోవచ్చు. వెస్ట్ సైడ్ నుంచి ఇక్కడికి ఒక 20-25 minutesలో కనుక మీరు వస్తే, సో మీరు ఇక్కడ ల్యాండ్ కానీ ఇల్లు కానీ అఫోర్డబుల్ లెవెల్లో హ్యాపీ లివింగ్ని ఉంటుంది. దట్ టు నాట్ ఓన్లీ ఫర్ లివింగ్ ఆన్ టుడే, రేపు పెరిగినా కొద్దీ ఇంకొక 10 years 5 years తర్వాత డెఫినెట్గా ఇది పెరుగుతుంది. ఇది పెరుగుతుంది కాబట్టి మీరు ఆటోమేటిక్గా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ని చూస్ చేసుకున్నట్టే ఈస్ట్లో కనుక తీసుకుంటే. సో ఈ కనెక్టివిటీ స్పెషల్లీ కమ్ టు దిస్ ప్రాజెక్ట్, ఇది ఓఆర్ఆర్కి మనకి ఎంత 2 ఓఆర్ఆర్ ఎగ్జిట్కి మధ్యలో ఉంది, ఎగ్జిట్ నెంబర్ 10 అండ్ ఎగ్జిట్ నెంబర్ 11. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకోవచ్చు వాట్ కనెక్టివిటీస్ అనేది. మీరు సో ఎక్కడ నానాకరం కూడా, గచ్చిబౌలి, సో ఏవైతే ఎగ్జిట్స్ ఉన్నాయో 25 minutes 30 minutes డ్రైవ్లో యూ విల్ రీచ్ హియర్. యు ఆర్ ఇన్ హైదరాబాద్, సేమ్ గవర్నమెంట్ రూలింగ్ అనమాట. ఇది ఎక్కడో లేం మనం. సో ద కనెక్టివిటీ బెస్ట్ ఉంది, తక్కువ రేట్లో ఉన్నాయి. ఐ ప్రిఫర్ ద పీపుల్ టు బి కన్సిడర్ దిస్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఓఆర్ఆర్కి దగ్గరలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఐ సజెస్ట్ పర్సనల్లీ సజెషన్ ఏంటంటే ఓఆర్ఆర్కి ఎక్కడైతే ఉందో దాని పక్కన మీరు 2-3 kilometers రేడియస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే వాస్ట్గా పెరగబోతుంది విత్ ఇన్ 10 years లోపల. ఆర్ఆర్ఆర్ అంటున్నారు కానీ బట్ దట్ విల్ టేక్ అనదర్ 10 years. ఇప్పుడు ఇమీడియట్గా కావాలంటే మాత్రం ఓఆర్ఆర్కి పక్కన పెట్టాలి మనం ఇన్వెస్ట్మెంట్స్. సరే, యాజ్ ఏ కస్టమర్గా మాకు ఒక డౌట్ ఉంది. అంటే ఈ మధ్య కాలంలో మేము చాలా వింటున్నాం అనమాట, అంటే హైడ్రా వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కస్టమర్స్ అని చెప్పి వింటున్నాము. ఇంకోటి ఏంటంటే అసలు మీ ప్రాజెక్ట్కి ఎలాంటి అప్రూవల్స్ ఉన్నాయి, అంటే హైడ్రా క్లియర్ టైటిల్ కూడా మీకు ఉందా? స్పెషల్గా మనకి మేము యాజ్ అ జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ ఈ మనకి ఆన్ గోయింగ్ 5 current ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, మనకు అవర్ లిమిటేషన్ ఇస్ ఇప్పటికేదో కంప్లీట్ చేసేసుకొని ఈ ప్లాట్ అమ్మటం కాదు. వీ హ్యావ్ అ ఇమాజినేషన్, మనకు ఒకటి ఉంది, ఒక 10 years తర్వాత వేర్ షుడ్ వి గో అనేది. సో దాంట్లో భాగంగానే ఏ ప్లాట్ తీసుకున్నా కంప్లీట్ క్లియర్ టైటిల్, హెచ్ఎండిఏ,
రేరా అప్రూవల్ ఉన్నవి. మళ్ళీ మనం ఏదైతే మాట్లాడతామో 99.9% అది కరెక్ట్గా ఇవ్వాలనే ట్రై చేస్తున్నాం. సమ్హౌ ఇట్ ఈస్ మిస్సింగ్ ఏర్ ఆర్ దేర్ ఉంటుంది, కానీ టైటిల్ అయితే క్లియర్ అనమాట. సో హైడ్రా ఇష్యూస్ ఉన్నాయి హైదరాబాద్లో ఫర్ షూర్. అది ఎందుకంటే మనం ఏం చెప్తాం, ఒక 10% ఉంటుంటాయి. ఈ ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ మనకు స్క్రాప్ అనేది ఉంటుంది కదా. సో స్క్రాప్ కన్సిడర్స్ 10% ఎక్కడైనా ఉంటుంది. ఆ 10%నే మనల్ని జనాలను భయపడుతున్నారు, కానీ రెస్ట్ ఆఫ్ ద 90% ఆఫ్ ద ల్యాండ్ ఆర్ సేఫ్ అండ్ సేఫ్ టు ఇన్వెస్ట్. దట్టు మనలాంటి కంపెనీలు ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి. దే ఆర్ గోయింగ్ ఫర్ ద ప్రాపర్ టైటిల్స్. సో యూ డోంట్ నీడ్ టు వరీ ఫర్ హైడ్రా. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మీ పని మీరు చేసుకోవచ్చు హ్యాపీగా. సరే, ఇప్పుడు ఇది విల్లాస్ అంటున్నారు, అవును. మరి కన్స్ట్రక్షన్ అంతా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఒకవేళ స్టార్ట్ అయితే ఎండ్ అయ్యేసరికి ఏ టైం పట్టే అవకాశం ఉంది? సో టోటల్ 4.5 acres ఇది. సో 13,000 square yard మనకి అవైలబుల్ ఫర్ ప్లాటింగ్ అనమాట. సో 72 plots వచ్చినాయి. ప్లాటింగ్ చేస్తున్నాం మనము. సో ముందు చూసారు కదా, ఎంట్రెన్స్లో ఫస్ట్ స్టార్ట్ అయిపోయింది. అది ఎంట్రెన్స్ చేసాము, ఆర్చ్ వేసాము, కింద మొక్కలన్నీ పెట్టేసి చేసాము. నెక్స్ట్ ఇంకా మనకి బ్యాలెన్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ వాటర్ ఎలక్ట్రిసిటీకి ఇది గొంతులు తీసి పెట్టాము. సో మోస్ట్ ప్రాబబ్లీ విత్ ఇన్ మంత్ ఆర్ 2 months లోపల కంప్లీట్ చేస్తాం డెవలప్మెంట్. మెటీరియల్ అన్నీ వచ్చేసాయి. సో 1-2 months తర్వాత ఇమీడియట్గా మనం కన్స్ట్రక్షన్కి వెళ్తాం ఇందాక చెప్పుకున్నట్టు. సో దట్ మైట్ గో 10 months మ్యాక్సిమం, లేదంటే ఇంకో 1 year వరకు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయి మనం గ్రూప్ విల్లాస్ ఇచ్చేస్తాం. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే మీరు చూస్తున్నారు సైట్. సో ఆల్మోస్ట్ 1.5 month అయింది మనకి హెచ్ఎండి అప్రూవల్స్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా మనం స్టార్ట్ చేసాము. సో ఆల్మోస్ట్ 30% ఆఫ్ ద డెవలప్మెంట్ వర్క్స్ అనేది స్టార్ట్ అయినాయి. మెటీరియల్స్ అన్ని వచ్చేసినాయి. మనకి పార్క్ ప్లేస్ కంప్లీట్ అయిపోయింది. రోడ్స్ కట్ చేసాము. ముందు ఎంట్రెన్స్ అయిపోయింది. సో ఓవరాల్ 1.5 to 2 months లోపల డెవలప్మెంట్ కంప్లీట్ చేసేసి సేమ్ టైం మనకి ఇల్లులు కట్టాలి అంటే విత్ ఇన్ 2 months లోపల మనం ఇల్లు స్టార్ట్ చేయాలి. వీఆర్ వెయిటింగ్ ఫర్ బుకింగ్స్ అనమాట. ఇవాళ ఆఫీషియల్ లాంచింగ్ చేయడానికి రీజన్ ఏంటంటే మన దగ్గర ఒక పొటెన్షియల్ క్లయింట్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 20 clients దే ఆర్ అబౌట్ టు బుక్ బై టుడే ఇట్ సెల్ఫ్. సో వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఇంట్రెస్ట్, అసలు విల్లాకి డూప్లెక్స్లో 2,300లో వాళ్ళు ఏం కోరుకుంటున్నారు. సో కొద్దిగా వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత ఇఫ్ వాంటెడ్ టు బి ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా ఉంటే అడ్జస్ట్ చేసి 2 months లోపల ఒక ప్రాజెక్ట్ ప్లాన్ కంప్లీట్గా రెడీ చేసి స్టార్ట్ చేస్తాం. సో దట్ మైట్ గో అనదర్ 10 months అనమాట కన్స్ట్రక్షన్. 10 months ఆర్ 1 year మ్యాక్సిమం 1 year లోపల కంప్లీట్ చేసి ఇచ్చేస్తాం. ఈరోజు నేనే గనక విల్లా బుక్ చేసుకున్నానే అనుకోండి, ఓకే, నాకేం ఆఫర్స్ ఉన్నాయి? ఫర్ టుడే లాంచింగ్ ఆఫర్లో ఒక 4-5 స్కీమ్స్ పెట్టాము. దాంట్లో ఒక 40% కనుక డౌన్ పేమెంట్ చేస్తే 30,000 per month ఈఎంఐ ఇచ్చేలాగా పెట్టాము 18 months వరకు. ఓకే. సో 20% అలా పేమెంట్ చేస్తే వీ హ్యావ్ క్యాష్ రిటర్న్ బ్యాక్ ఒకటి ఉంది. సో కొన్ని బైక్ ఆఫర్స్ ఉన్నాయి, గోల్డ్ ఆఫర్స్ ఉన్నాయి. సో దట్ ఆల్రెడీ డిస్ప్లేడ్ చూసుకోవచ్చు. మనకైతే ద మెయిన్ థింగ్ ఈజ్ ఆఫర్లు కాకుండా ఎవరైనా సీరియస్ బయ్యర్స్ కనుక ఉంటే, సీరియస్గా ఆలోచిస్తే కనుక దే షుడ్ కమ్ అండ్ డిస్కస్. వాళ్ళకి ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ డీల్ అయితే డెఫినెట్గా ఇస్తాము. దర్ ఇస్ నో క్వశ్చన్. నాట్ ఓన్లీ డిస్ప్లే, వాళ్ళు వస్తే వాళ్ళది కామన్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంది, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది, ఆక్యుపెన్సీ ఏమనుకుంటున్నారు, వాట్ దే వాంటెడ్ డూ విత్ దేర్ మనీ అన్న చెప్తే మాత్రం మనం బెస్ట్ ప్లాన్ అయితే ఇస్తాం ఫర్ షూర్, ఇంక్లూడింగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.